ఒక నెగ్లెక్టెడ్ కింద అనేది ఒకటి వస్తుంది. రెండోది వచ్చేసరికి మేము కోరుకునేది ఏంటంటే ఇవ్వటం ఒకే తెంగనిస్తున్నారు. ఇదిగో జీవీ రెడ్డి లేదా పటాభి లేదా XY ఈరోజు లిస్టు రిలీజ్ చేస్తున్నాం, మీకు సెకండ్ లిస్టులో అకామిడేట్ చేస్తాం లేదా థర్డ్ లిస్టులో అకామిడేట్ చేస్తాం. లేదు ఈ 5 సంవత్సరాలు మీరు పని చేయండి, మీరు ఆశించొద్దు, మీరు మన మనుషులు మన వ్యక్తిగత కుటుంబంగా ఉన్నాం కాబట్టి చెప్తే ఆ బాధ అనిపించదు. అంటే ఎట్లా అంటే లిస్ట్ వస్తుంది, నా పేరు ఉందా లేదో చూసుకోవాలి, లేదా సెకండ్ లిస్ట్ వస్తుంది, వస్తుందో రాదో తెలియదు. ఏంటికి ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వాడు వచ్చింది కదా, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు లేదా? సమాచారం లేదు. 5వ తారీఖు అనేది నేను విన్నాను, సమాచారం మీ పార్టీ నాయకత్వం కాదని కానీ బట్ అధికార పార్టీ నీకు తెలపడం ఇది అంటే అప్రాక్సిమేట్లీ చదువుతున్నాను కానీ ఎగ్జాక్ట్లీ అని తెలియదు. నేనేమంటానంటే వస్తే నా పేరు ఉంటుందా లేదన్నది అది కాకూడదు కదా మేము అంటాను. ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద కాకూడదు కదా అంటాను నేను. అది ఈరోజు పటాభి గారు నా మీద వాస్తవం చెప్పాలంటే భయపడ్డాను. అంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకున్నాను ఈ రోజు కేసు వస్తుందని, బట్ నా మీద అయితే కేసులు ఏవీ లేవు. కానీ ఈ మిగతా హరాస్మెంట్ ఎటు ఉండేది ఉంది. పటాభి గారిది ఏంటి పరిస్థితి? ఒళ్ళు ఓనం చేయించుకున్నాడు, సచ్చి బతికాడు. 2 సార్లు ఇంటి మీద పడ్డారు, 2 సార్లు తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఈరోజు పటాభి గారికి కూడా కాలేదంటాను నేను అనేది. నేను మాట్లాడాను పటాభి గారితో, అన్నాను మీకు ఏమన్నా కాల్ చేశారా? లేదు జీవి. లిస్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేశారా? లేదు జీవి. ఏంటిది? ఎవరు చెప్తాను ఏం జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ నా దాకా వచ్చింది కాబట్టి నేను ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా, తెలియాలి కదా. మా సార్ దగ్గరికి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. కప్పర్తెన ఒక PS ఉన్నాడు సార్, లేదు కప్పర్తెన ఒక PS ఉన్నాడు. ఆయన పెద్ద మా అందరికంటే అసలు కష్టపడింది మేమంటే రాజకీయ నాయకులము. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ అధికారి, చిన్న అధికారి. ఆయన ఏంటంటే ఫోన్లు ఎత్తాడా, కట్ చేస్తాడా? ఒక రాయలసీమ సీనియర్ లీడర్ నాతోటి అన్నాడు, జీవి రాయలసీమలో సింహం లెక్క బతికిన నేను, వీడి దగ్గర